అనకాపల్లి జిల్లా చోడవరంలో నాసిరకం ఎరువులను బ్రాండెడ్ సంచుల్లో నింపి విక్రయిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. అనధికారికంగా 2 గోడౌన్లు ఉన్నట్లు గుర్తించారు. ఎరువుల అక్రమ రవాణాపై ఎలాంటి సమాచారం ఉన్నా తమకు తెలియజేయాలంటున్నారు విజిలెన్స్ అధికారులు. నాసిరకం ఎరువులు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. ఎరువుల గొడవలపై విజిలెన్స్ అధికారులు మెరుపు దాడులు చేస్తున్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ కింజర ప్రభాకర్ ఉన్నారు. ముఖ్యంగా ఇది ఈ వరి సీజన్ కాబట్టి రైతులకి ఎరువులు ప్రభుత్వం సుభిక్షంగా, ఎందుకంటే ఎంతైతే అవసరం ఉందో దానికి మించి సరఫరా చేయటం జరిగింది. రైతు సేవా కేంద్రాల ద్వారా కానీ, ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీస్ ద్వారా కానీ, అదేవిధంగా డీలర్స్ ద్వారా కానీ ఎక్కువ ఎరువుని సుభిక్షంగా పంపించడం జరిగింది. మధ్యలో ఎవరైనా ఇటువంటి మోసం చేయటం, స్టాక్స్ని డైవర్ట్ చేసి ఎక్కువ రేటుకు అమ్మడానికి పక్కన పెట్టడం, అదేవిధంగా మరి కల్తీ చేయటం, ఇటువంటివి ఏమైనా మా దృష్టికి వస్తే డెఫినెట్గా వారందరిపైన ఎవరిని ఉపేక్షించేది లేదు. క్రిమినల్ చర్యలు తీసుకొని వాళ్ళందరినీ జైలుకు పంపించడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లాలో టీమ్స్ని వేయడం జరిగింది. నిన్న మా డీజీ గారు, సీఎం గారు వీడియో కాన్ఫరెన్స్ పెట్టి జిల్లా కలెక్టర్స్తో, వ్యవసాయ శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు అన్ని జిల్లా కలెక్టర్స్తో మాట్లాడారు. అదేవిధంగా మా డీజీ గారు కూడా మా విజిలెన్స్ అధికారులతో కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడారు. మేము జిల్లా వారీగా టీమ్స్ వేయడం జరిగింది, మండల వారీగా టీమ్స్ వేయడం జరిగింది. టీమ్స్లో విజిలెన్స్ అధికారులు, పోలీస్ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు మెంబర్స్గా పెట్టడం జరిగింది. దీనిపైన నిఘా ఉంచి ఎక్కడ ఎవరు ఎటువంటి తప్పు చేసినా ఈ ఎరువులు కానీ, పెస్టిసైడ్స్ కానీ, రైతులకి ఇవ్వవలసిన ఎరువులు కానీ, పెస్టిసైడ్స్ కానీ, పనిముట్లు కానీ, ఎందులో కానీ మోసం చేస్తే డెఫినెట్గా వారందరిపైన నిఘా ఉంచి చర్య తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా కృత్రిమ అంటే స్టాక్ని డైవర్ట్ చేసి అన్అఫీషియల్గా ఎక్కడైనా స్టోర్ చేస్తే ఆ సమాచారాన్ని డెఫినెట్గా మాకు ఇమ్మని చెప్పేసి మేము ఫోన్ నెంబర్లు కూడా మా డిఎస్పీ గారిది, మా అగ్రికల్చర్ ఆఫీసర్ గారి ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రధానంగా రైతులకు అంటే ఈ సీజన్లో డిఏపి అలాగే ఎరువులు యూరియాకు సంబంధించిన అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది. కెమెరా పర్సన్ భాస్కర్తో ఖాజా టీవీ 9 విశాఖపట్నం.